ఇవాళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. అందుబాటులో ఉన్న అసోసియేషన్ ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారు. ఈ మేరకు హెచ్సిఏ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ మీటింగ్ లో హెచ్సిఏతో కలిసి పనిచేసే ఫ్రేమ్ వర్క్ నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సహకారంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు హాజరవునున్నారు? ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అయితే సాయంత్రం 4 గంటలకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అంటే ఉప్పల్ స్టేడియంలో కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే బాంబే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ అపెక్స్ కౌన్సిల్ అయితే నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి సభ్యులకు అందరినీ హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే వారికి సమాచారం అందించారు. అయితే ఇటీవల కాలంలో కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఎస్సీఏలో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులు అదేవిధంగా అవినీతి కుంభకోణాలపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టు కూడా మార్గదర్శకాలు చేసింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కమిటీలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఈ ప్రత్యేకంగా బాంబే హైకోర్టు కొన్ని మార్గదర్శకాలని కూడా ఎస్సీఏకి సూచించింది. ఈ నేపథ్యంలో కూడా ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే కూడా ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తుంది. అదేవిధంగా తెలంగాణ క్రికెట్ ని డెవలప్ చేయడం కోసం కూడా ఈ కౌన్సిల్ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లాల్లో కూడా ఈ అంటే క్రికెట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు లేకపోవడం అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ నేపథ్యంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా క్రికెట్ ని అభివృద్ధి చేయాలని కూడా భావిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ కి ప్రత్యేకంగా కూడా అంటే చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఒక స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తెలంగాణలో తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా క్రీడల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ క్రమంలో కూడా ఇటు మిగతా క్రీడలతో పాటు క్రికెట్ ని కూడా అభివృద్ధి చేయడానికి కూడా ఇటు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ టీసీఏ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఏదైతే ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు. గతంలో కూడా ఇప్పుడు పలుమార్లు కూడా ఈ అవినీతి అక్రమాలపై కూడా కోర్టు మొటికాయలు కూడా వేసింది ఏదైతే దీనికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ మార్గనిర్దేశాలు అంటే బాంబే హైకోర్టు సూచనలతోటి కూడా ఈ కౌన్సిల్ అయితే ప్రస్తుతం సమావేశం అయితే ఈరోజు సాయంత్రం జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.